అక్క నవ్వుతా మామిడికాయలు ఇస్తుంది. అక్క తెలుగు వచ్చా? నై తెలుగు నై, అక్కకి తెలుగు నై, అయినా అర్థం చేసుకుని అయితే నవ్వుతుంది. లైట్ హౌస్ ఇంకా వ్యూ, బీచ్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచే బాగుంది చూడండి. డిజైన్స్ ఇవంతా రథం పైన అదే గోపురాలకి అలా చేస్తుందా, అలా డిజైన్స్ ఇవైతే బాగుంది. బీచ్, టెంపుల్, వాటర్ అలా వచ్చి టెంపుల్ పైన పడితే బాగుంటుంది. బజ్జీల కోసం వెయిటింగ్. ఈడైతే చూడండి 10 రోజులు తినకుండా బిడ్డ ఏదో వచ్చిపోయినట్టున్నాడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పాండిచ్చేరి నుంచి మహాబలిపురంకి వచ్చేప్పుడైతే మైక్ అయితే దొబ్బింది. ఈ మహాన్ భావుడు వల్లే దొబ్బింది మైక్ అయితే. అందుకని ఎక్కడ వాయిస్ వచ్చిందో అక్కడ నుంచి అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే కళాశాలలోనే ఉన్నాము. కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడం, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల అయితే పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన వాళ్ళంతా చూడండి ఇక్కడ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, పైన కనిపిస్తుందో లేదు, శివుడు పార్వతి ఉన్నారు. మొత్తానికి అయితే మహాబలిపురంకి వచ్చేసాము. ఎంటర్ అయిపోయాం లోపలికి. కెమెరా అయితే లోపల పెట్టేసాం. నిన్న చార్జ్ చేశారు కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో అయితే చార్జ్ చేశారు కెమెరాకి, హ్యాండ్ కెమెరాకి అని. అందుకని లోపల పెట్టేసి లోపల వచ్చేసాక టికెట్స్ అవి తీసుకున్నాక బయట తీసాము కెమెరా అయితే. చూడండి మన వాళ్ళు అయితే ఇక్కడ పోతున్నారు. ఏ బ్రో, హాయ్ బ్రో. ఇదే ఫస్ట్ ఎంట్రీ. ఇటు సైడ్ అయితే బీచ్ ఉంది. ఇటు సైడ్ అయితే ఇటు సైడ్గానే ఉంది, బీచ్ మధ్యలో ఉంది ఇది. 5 పీస్ 30 రూపాయ, 5 పీసులు వచ్చి 30 రూపాయలు. ఇక్కడ మామిడికాయలు అయితే మనం తింటున్నాం ఇప్పుడు. 5 పీసులు వచ్చి 30 రూపాయలు అంట. వచ్చా అక్క నవ్వుతా మామిడికాయలు ఇస్తుంది. అక్క నవ్వుతా మామిడికాయలు ఇస్తుంది. అక్క తెలుగు వచ్చా? నై తెలుగు నై, అక్కకి తెలుగు నై, అయినా అర్థం చేసుకుని అయితే నవ్వుతుంది. ఏమంట అర్థం అవుతుందంట తెలుగు అంటే అక్క బాగా మాట్లాడుతుంది. దొబ్బి తింటున్నారు వీళ్ళు బాగా మామిడికాయలు. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాం. చూడండి శివుడిది ఇదే. స్పెషల్ ఏమంటే ఒక రాయితో ఏమో కట్టారు ఈ శిల్పాలంతా. శిల్పాలు చెక్కింది ఎక్కింది అవంతా డిజైన్ చూడండి, అప్పట్లోనే బాగుంది కదా. ఇప్పుడైతే అది పడిపోకుండా అయితే కర్రలు పెట్టున్నారు సపోర్ట్కి. చూడండి బాగుంది. ఇదంతా శిల్పాలే. ఏంది ఎక్కలే? ఇవంతా శిల్పాలేరా. ఇప్పుడు చూడండి టెంపుల్ ఇది. ఇదైతే బీచ్ ఏరియా. అందరూ బీచ్లో ఉన్నారు కొంతమంది. మనమైతే ఈ టెంపుల్ని అయితే చూసేదానికైతే లోపలికి వచ్చాం. ఇంకా ఎక్కడ ఉన్నాయేమో ఇంటి ఇన్సైడ్ లోపల ఇది. ఇదేం మచ్చా టొట్టిదా? నాకైతే మహాబలిపురం గురించి అంతగా అయితే తెలీదు. శిల్పాలు ఎక్కువ అని విన్నాను అంతేగాని ఇక్కడ అంత క్లారిటీగా అయితే నాకైతే ఏం తెలియదు ఇక్కడ. ఓ రౌండ్ వేస్తున్నాం ఇప్పుడు. ఇవంతా చెక్కున్నారు చూడండి.
ఇక్కడైతే శిల్పాలు అవి చెక్కున్నారు కదా, మామూలుగా అయితే అర్థం కావడం లే, కెమెరాలు అయితే బాగా అర్థమవుతున్నాయి. అవును కదా, కెమెరాలు అయితే బాగా అర్థమవుతున్నాయి ఏమున్నాయి. ఇప్పుడైతే మహాబలిపురం అవుట్ సైడ్, అదే పక్కన బీచ్ దగ్గర ఉన్నాం. అవుట్ సైడ్ నుంచి చూడండి, ఇది వచ్చి టెంపుల్. ఇది ఎలా ఉందో చూడండి, సూపర్గా ఉంది కదా, బాగుంది. బీచ్, టెంపుల్, వాటర్ అలా వచ్చి టెంపుల్ పైన పడితే బాగుంటుంది. ఏంది ఇప్పుడు బజ్జీలు తింటున్నామా? మన వాళ్ళు బజ్జీల కోసం వెయిటింగ్. ఈడైతే చూడండి 10 రోజులు తినకుండా బిడ్డ ఏదో నాకెళ్తే చచ్చిపోయినట్టున్నాడు. ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ దగ్గర వచ్చున్నాము. లైట్ హౌస్ పక్కనే ఉంది, పైకి ఎక్కనిస్తారో లేదో. ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూ అయితే చాలా అద్భుతంగా అందంగా ఉంది. అవును బచ్చా, అవునా? వాటర్ పోస్తే నిధి వస్తుందంట. దేవుడా నీ కృష్ణ వచ్చి ఇక్కడ కింద పడిపోతే బాగుంటుంది. కదా పోయేదానికి ఇక్కడ హోల్ ఉంది, ఎవరు లేరు లోపల. ఇది వచ్చి లైట్ హౌస్, పైకి కనిపోవచ్చు, బాగుంది లైట్ హౌస్. ఇంకా వ్యూ, బీచ్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది, ఇక్కడ నుంచే బాగుంది. ఇంకా మనం ఆ లైట్ హౌస్కి పోకూడదు, ఎట్లా పోదాం ఆ లైట్ హౌస్కి? వద్దు కదా. చూడండి వ్యూ అయితే సూపర్గా ఉంది కదా ఇక్కడ. ఇప్పుడైతే వేరే ప్లేస్ దగ్గర వచ్చున్నాము. ఇవి టెంపుల్స్, డిజైన్స్ బాగున్నాయి, డిజైన్స్ బాగున్నాయి. అన్నిటికైతే ఒకే టికెట్స్ ఇవి, 4 టికెట్స్, 3 ప్లేసెస్ చూడొచ్చు. 3 ఉన్నాయి చూడండి డిజైన్స్. ఇవంతా రథం పైన అదే గోపురాలకి అలా చేస్తుందా, అలా డిజైన్స్ ఇవైతే బాగున్నాయి కదా. అప్పట్లోనే సూపర్గా డిజైన్ చేస్తున్నారు చూడండి, సూపర్గా ఉన్నాయి. పెద్ద ఏనుగు ఉంది చూడండి, చెక్కేసులేదు అంతా. ఇక్కడే అన్ని శిల్పాలు, అదే మందిరం లాగా చెక్కి అవంతా ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. రథం ఉంటాయి కదా డిజైన్స్, అలా ఉన్నాయి చూడండి. ఇక్కడ అయితే 3 అంతా చూడండి. ఇది అన్నం నిలబడుకోండి ఏనుగు బొమ్మ. ఇది ఏంటంటే గోపురం పైన పెడతారు కదా అది. ఇంతటితో ఈ వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.